నిజంగా ఇప్పుడు నేను మాట్లాడటానికన్నా మాట రావడం లేదు. ఇంకా బాధగా ఉంది. మరి ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొంతమంది మిత్రులు ముఖ్యంగా ఉన్నారు. వారిని తప్పనిసరిగా తోచుకోవాలి. అందున వయసులో చిన్నవాడు మన గుప్త గారు, అలాగే నాకన్నా పెద్దవారు బాలాజీ శ్రీని గారు, కృష్ణ గారు అయినటువంటి కళగారు, మన అంక శ్రీనివాస్ రెడ్డి గారు, మన దగ్గర లేరు, మన దూరంగా ఉన్నారు. మన గ్రామం ఆయన గురించి నాకు ఉద్యోగంలో తెలిసిన జరిగిపోయింది. ఆయన చెప్పిన కొన్ని మాట్లాడాలి. అదే తోట సాయిబాబు గారు. అలాగే నాకు అర్చకులుగా కన్నా నాకు బ్రాహ్మణులు అంటే ఒక ప్రత్యేకమైన అనుభవం ఉందండి బ్రాహ్మణుడు. అది ఎలా అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఇటు అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు